నమస్కారం, శివాభి న్యూస్ కు స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొనే ఏర్పాటుపై చర్చించిన రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్ అచ్చెన్నాయుడు తదితరులు. దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. మనుబోలు మండలం మడపూరులో జరిగిన కార్డన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన సీఏ వెంకట్రావు, ఎస్ఐలు శివరాకేష్, ఆంజనేయులు. ఈ నెల 19న గూడూరులో టీడీపీ మినీ మహానాడు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పార్టీ నాయకులు సేలన్ కిరణ్ కుమార్, బిల్లి చెంచురామయ్య తదితరులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు కోదండరాంపురంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమతి జయంతి సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, సింధూరు పూజ వంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. నెల్లూరు జిల్లాలో ఈ నెల 20 నుంచి 29వ తేదీ వరకు టీడీపీ పండుగ జరగబోతోందని, ప్రతి ఏటా నిర్వహించే మహానాడును తొలిసారి నెల్లూరులో నిర్వహిస్తున్నారని మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి తదితరులు పేర్కొన్నారు. కిసాన్ సెజ్లో మహానాడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి అతిరథ మహారథులు హాజరయ్యారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెజ్లో మహానాడు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, నారాయణ, ఎన్ఎండి ఫరూక్ అచ్చెన్నాయుడు, బీసీ జనార్దన్ రెడ్డి, అనగాని సత్యప్రసాద్, మండపల్లి రాంప్రసాద్ రెడ్డి, కొల్లు రవీంద్ర, వాసంశెట్టి సుభాష్, అనిత, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు బేద రవిచంద్ర, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. మహానాడు విజయవంతంపై పక్కా ప్రణాళికతో వ్యూహరచన చేశారు. అక్కడ జరుగుతున్న ఏర్పాట్లు వారు పరిశీలించారు. మహానాడు వేదిక వద్ద ప్రతినిధిగా మంత్రి నారాయణ రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. కమిటీల కన్వీనర్లు, కో కన్వీనర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు నారాయణ మరికొందరు మాట్లాడుతూ కిసాన్ సెజ్ వేదికను పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, వర్కింగ్ అధ్యక్షుడు లోకేష్ నిర్ణయించారన్నారు. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ నెల 19వ తేదీన గూడూరులో టీడీపీ మినీ మహానాడు జరుగుతుందని, పలు అంశాలపై చర్చించి రాష్ట్ర పార్టీకి తీర్మానాలు పంపుతామని టీడీపీ రాష్ట్ర కమిటీ సభ్యులు సేలం కిరణ్ కుమార్ తెలిపారు. గూడూరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పేదల అభివృద్ధికి టీడీపీ ఏర్పడిందన్నారు. ఈ నెల 27 నుంచి 3 రోజుల పాటు కోవూరు నియోజకవర్గంలో మహానాడు జరుగుతుందని తెలిపారు. 29వ తేదీన జరిగే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ పాల్గొని విజయవంతం చేయాలని వారు వివరించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు బిల్లి చెంచురామయ్య, శ్రీనివాసులు, రహీం, ఇజ్రాయిల్ కుమార్, నరసింహులు, వైఎస్ఆర్ శివకుమార్, సునీల్, పార్వతయ్య తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం పేద, బడుగు, బలహీన వర్గాల ఆక్రందన నుంచి ఆవిర్భవించిన పార్టీ. 60 సంవత్సరాల వయసులో మకుటం లేని మహారాజుగా నందమూరి తారక రామారావు గారు సినీ ప్రపంచంలో గెలుపుకుంటే, ప్రజలు నా కోసం నిరంతరం నా సినిమాలు చూస్తూ నన్ను ముందుకు నడిపించారు. ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో 1982 మార్చి 29వ తేదీన తెలుగుదేశం పార్టీని స్థాపించారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి ఆయన 9 నెలల్లో అధికారాన్ని చేపట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ స్థాపించిన తర్వాత ప్రతి సంవత్సరం కూడా మహానాడు కార్యక్రమం జరపడం అన్నమాట. అదేవిధంగా మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టిన తర్వాత, పార్టీ స్థాపించిన తర్వాత తిరుపతిలో మహానాడుని జరపారు. ఆ తర్వాత మహానాడు ఏ విధంగా మహానాడు జరపాలో, తర్వాత మినీ మహానాడు ఏ విధంగా జరపాలనేది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అధ్యక్షులైన తర్వాత, లోకేష్ బాబు గారు ప్రధాన కార్యదర్శి అయిన తర్వాత ఈ యొక్క సిస్టమ్ని మారుస్తూ మొట్టమొదటిసారిగా మీరు మా మినీ మహానాడుని జరపాలా,
ఆ మినీ మహానాడుని మీ యొక్క నియోజకవర్గంలో జరిపి ఆ తర్వాత పార్లమెంటుకి తీసుకెళ్ళి పార్లమెంట్లో తీర్మానాన్ని కూడా మహానాడులో పెట్టే విధంగా ఒక మేనిఫెస్టో నందు రూపకల్పన చేయడం జరిగింది. ఈ విధంగా రూపకల్పన చేసినప్పటి నుంచి మినీ మహానాడు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్లో జరపడం జరుగుతుంది. ఆ విధంగానే 19/5/2026 తేదీ మంగళవారం రోజు ఉదయం 9 గంటలకి పీవీఆర్ కళ్యాణ మండపం ముందు మినీ మహానాడు గూడూరు శాసనసభ్యులు డాక్టర్ బాసిం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. మనం నియోజకవర్గంలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలపైన కావచ్చు, అదేవిధంగా మనం సంక్షేమ పథకాల మీద కావచ్చు, సంస్కరణల మీద కావచ్చు, మనం మన పార్టీకి తెలియజేసే అవకాశాన్ని ఈ మనీ మహానాడు ద్వారా తెలియజేయవచ్చు. మనం చేసిన తీర్మానం అది తిరుపతి పార్లమెంట్లో పెడతారు. అదే తీర్మానాన్ని మన యొక్క మహానాడు జరుగుతున్నటువంటి రాష్ట్ర మహానాడు జరుపుకుని నెల్లూరు జిల్లాలోని కోవూరు నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతంలో 27-28 తేదీ ఈ తీర్మానాలపై చర్చ జరుగుతుంది. అదేవిధంగా 29వ తేదీ సాయంత్రం బహిరంగ సభ జరుగుతుంది. వీటన్నిటిని కూడా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గ్రామస్థాయి కమిటీలు, అదేవిధంగా వార్డు కమిటీలు, బూత్ కమిటీలు, యూనిట్, క్లస్టరు, తెలుగుదేశం పార్టీ అభిమానులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన పార్టీ ఏం చేసింది, మనం ఏం చేయాలనే ఆలోచన ప్రజల్లో మనం చేసిన ప్రతి విషయాన్ని కూడా తెలియచేసుకునే దానికి ప్రతి సంవత్సరం జరుపుకునే తెలుగుదేశం పార్టీ అతిపెద్ద పండగ మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 1982 ఫిబ్రవరి 28న ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారుగా 44 మహానాడు కార్యక్రమాలు జరుపుకోవడం జరిగింది. ఈ మహానాడు తెలుగుదేశం పార్టీ విజయాలు, ఇప్పటి వరకు చేసినటువంటి విజయాలు, వచ్చినటువంటి విజయాలు, అపజయాలు, పార్టీ భవిష్యత్తు ప్రణాళిక, పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకుపోతున్నాం, పార్టీలో ఇప్పుడు ప్రతి విషయాన్ని కూడా కులంకుషంగా చర్చించే దానికోసంగా ఈ మహానాడు ఒక గొప్ప వేదిక. ఈ వేదికలో తెలుగుదేశం పార్టీ గ్రామ స్థాయి కార్యకర్త నుంచి జాతీయ స్థాయి నాయకుల వరకు కూడా, అంటే జాతీయ స్థాయి నాయకులు మా పెద్దలు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి గ్రామ స్థాయిలో అట్టడుగు స్థాయి కార్యకర్త దాకా కూడా ఈ కార్యక్రమంలో తమ సొంత ఇంటి పండగలాగా అనుకుని పాల్గొంటారు. 1982లో పార్టీ ప్రారంభమైనప్పటి నుంచి తెలుగుదేశం నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఏవేవైతే విజయాలు సాధించారో, ఏవైతే సంస్కరణలు తీసుకొచ్చారో, అప్పటి నుంచి ఇప్పుడు దాకా జరుగుతున్న ప్రతి కార్యక్రమాన్ని కూడా దీంట్లో చర్చించడం జరుగుతుంది. అయితే ఇదే కాకుండా కింద స్థాయి విషయాలు మహానాడులో చర్చించే దానికోసంగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో కూడా మినీ మహానాడు కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఈ నెల తిరుపతి, విశాఖపట్నంలో ఐకానిక్ టూరిజం హబ్స్గా అభివృద్ధి చెందుతాయని మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న అనంతరం మంత్రి దుర్గేష్ మాట్లాడారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుని కృపతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించినట్టు తెలిపారు. తిరుపతిలో 6 భారీ స్టార్ హోటళ్ల నిర్మాణానికి ప్రతిపాదనలు జరిగాయని, ఎకో అడ్వెంచర్ టూరిజం అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసినట్లు ఆయన వివరించారు. టెంపుల్ టూరిజం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రధానమైనటువంటి టూరిజం యాక్టివిటీగా ఉంటున్నటువంటి సందర్భంలో ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోయేటటువంటి వారు ఒకరోజు 2 రోజులకి పరిమితం కాకూడదు అనేటువంటి ఆలోచనతో వచ్చిన వాళ్ళు కనీసం ఒక 2-3 రోజులు ఉండి కేవలం ఆలయాల్లో దర్శనాలు మాత్రమే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని ప్రకృతి సౌందర్యం ఉన్నటువంటి అనేక కార్యక్రమాలను కూడా చూడాలని, టూరిజంకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలనేటువంటి ఆలోచనతో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, పైన ఉన్నటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసి
తద్వారా ఫుట్ఫాల్ అనేటువంటిది వచ్చిన వాళ్ళు 2-3 రోజులు ఉండాలి అనేటువంటి ఆలోచనతోటి హోటల్ ఇండస్ట్రీని, హాస్పిటాలిటీ ఇండస్ట్రీని సంగతి మీ అందరికీ తెలిసిందే. అందుకే ఇవాళ ఈ రాష్ట్రంలో గడిచిన ఈ 20 నెలల కాలంలోనే ముఖ్యంగా పర్యాటక రంగంలో రమారమి 20,000 కోట్ల పెట్టుబడులకి మేము ఎంఓయూలు చేయడం జరిగింది. అలాంటి ఒక నేపథ్యం ఉన్నప్పుడు ఇవాళ మళ్ళీ ఇక్కడికి వచ్చినటువంటి పిలిగ్రిమ్స్కి కానీ, లేదా బిజినెస్ ట్రిప్కి వచ్చినటువంటి వారికి కానీ, లేజర్ ట్రిప్కి వచ్చిన వారికి కానీ అందరికి ఉపయోగపడే విధంగా, అందుబాటులో ఉండే విధంగా ఇవాళ ఈ రెజెంటా దేవరాయ 4-స్టార్ హోటల్ ప్రారంభించడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇది పర్యాటకుల యొక్క అవసరాలని కేటర్ చేస్తుందనేటువంటి మాటని స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. తర్వాత ఈ 4-స్టార్ హోటల్ అయినప్పటికీ కూడా ఇందులో 5 స్టార్ 7 స్టార్ ఫెసిలిటీస్ అన్నీ కూడా పెట్టామనేటువంటి మాట వారు చెప్పారు, గాయత్రి గారు ఇందాక. అవన్నీ కూడా అందరికీ అందుబాటులోకి రావాలనేటువంటి మాటను కూడా తెలియజేసుకుంటూ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా కల్పించాం. అందులో భాగంగానే ఇవాళ కొత్తగా వస్తున్నటువంటి పెట్టుబడిదారులు ఎవరైతే ఉన్నారో వారికి SGST రీయింబర్స్మెంట్ కానివ్వండి, అదేవిధంగా పవర్ టారిఫ్ ఇండస్ట్రీస్తో సమానంగా ఇవ్వటం కానివ్వండి, ఇవన్నీ కార్యక్రమాలు చేయడం ద్వారా ఒక పక్కన ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ తీసుకొచ్చాం. ఆ ల్యాండ్ అలాట్మెంట్ పాలసీ ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాల్లో ఉన్నటువంటి ల్యాండ్స్ని అలాట్ చేయడంతో పాటు వారిని ఎంకరేజ్ చేసే విధంగా ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడం వల్లే పెట్టుబడిదారులు పెద్దగా ముందుకు వస్తున్నారు. కోట మండలం చందోడు గ్రామంలో ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో రక్తదాతలు పాల్గొని రక్తదానం చేశారు. అనంతరం ఫౌండేషన్ ప్రతినిధులు మరికొందరు మాట్లాడారు. కోట మండలంలోని చందోడు గ్రామంలో బుధవారం ఎంవీరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని గూడూరు మేడిపాల్ రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జి సురేష్ బాబు ప్రారంభించారు. రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు. ఇటీవల కంటి వైద్య శిబిరం నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించారు. వారికి కంటి అద్దాలను వాకౌట్ డిపో NMU అధ్యక్షుడు ప్రశాంత్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంవీరా ఫౌండేషన్ చైర్మన్ ముప్పవరపు లీలామోహన్ కృష్ణ, కార్యదర్శి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రమాదాల నివారణకు ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని పొదలకూరు సిఐ వెంకటరావు, మనుబోలు SI శివరాకేష్ సూచించారు. మనుబోలు మండలం మడవనూరు BC కాలనీలో పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. మనుబోలు మండలం మడవనూరు BC కాలనీలో మంగళవారం పోలీసులు కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానికులకు పోలీసులు అవగాహన కలిగించారు. కొత్త వ్యక్తులు సంచరిస్తే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఈ సందర్భంగా పొదలకూరు సిఐ వెంకటరావు, SI శివరాకేష్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతుంటే సమాచారం ఇవ్వాలని, ఆన్లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయని జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలకు యువత బానిసలు కావద్దని, గంజాయి అమ్మినా కొనుగోలు చేసిన చట్టరీత్యా నేరమని తెలిపారు. వాహనాల దొంగతనాలపై నిఘా కోసమే ఈ కార్డన్ సెర్చ్ అని వారు వివరించారు. మనకి గౌరవ మన SP మేడం ఉత్తర్వుల మేరకు, మా DSP శ్రీనివాస్ సార్ ఉత్తర్వుల మేరకు పొదలకూరు CI గారు, మేము మనుబోలు స్టాఫ్, అట్లాగనే సర్కిల్లో స్టాఫ్ అందరూ ఈ మడమనూరు విలేజ్లో కార్డన్ సెర్చ్ అనే ఆపరేషన్ని చేయడం జరిగింది. కార్డన్ సెర్చ్లో భాగంగా మనుబోలు BC కాలనీ అయితేనేమి, ST కాలనీ అయితేనేమి, ఈ ఏరియా అంతా అనుమానితులు కానీ, అసాంఘిక కార్యకలాపాలు కానీ ఏమైనా జరుగుతున్నాయేమన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రతి ఒక్క డ్వెల్లింగ్ హౌసెస్ ఇక్కడ వెరిఫై చేయడం జరిగింది. దేనికి సంబంధించి వెరిఫై చేశామనంటే డాక్యుమెంట్స్ లేకుండా వెహికల్స్ ఏమైనా ఉన్నాయా, దొంగతనాలు చేసిన బండ్లు కానీ, అట్లాగే అనుమానిత వ్యక్తులు కానీ ఏదైనా మన ఏరియాలో హార్బరింగ్ ఉంటా ఉన్నారా అనేది దాని గురించి, అట్లాగనే ఈ డ్రగ్స్ గాంజా కానీ ఇంకేదైనా మత్తు పదార్థాలు సేవించడం కానీ, అమ్మడం కానీ, కొనడం కానీ ఏదైనా చేస్తున్నారనే పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ మడమనూరులో ఈరోజు కార్డన్ సెర్చ్ చేయడం జరిగింది. ఈ కార్డన్ సెర్చ్కి సహకరించిన పెద్ద మనుషులు వీళ్ళందరూ కూడా ఇక్కడ నా స్పెషల్ థ్యాంక్స్ చెప్తా ఉన్నాను. దీనిలో భాగంగా ఈరోజు డ్రగ్స్ గురించి అవగాహన కల్పించడం జరిగింది. పబ్లిక్ని ఎక్కువ గ్యాదర్ చేసి వాళ్ళు అడ్రస్ చేసే క్రమంలో రోడ్ సేఫ్టీకి సంబంధించి హెల్మెట్ ధరించడం గురించి కానీ, అట్లాగనే పత్రాలు, సరైన పత్రాలు మెయింటైన్ చేయడం గురించి కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది ఏ విధంగా ప్రాణాల మీదకి వస్తుంది అనే విషయం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అట్లాగే సమ్మర్ కారణం చేత ప్రాపర్టీ అఫెన్స్ మనకి దగ్గర జరగకుండా ఉండేలా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా అట్లాగే సైబర్ ఫ్రాడ్స్, మనకి ఏవైతే ఆన్లైన్కి సంబంధించిన నేరాలు జరుగుతూ ఉన్నాయో ఆ నేరాల గురించి కూడా అవగాహన కార్యక్రమం అనేది ఈరోజు గౌరవ CI గారు అందరినీ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అట్లాగే ఇది సమ్మర్ కావడం వల్ల పిల్లలు ఎక్కువ ఈతలకు వెళ్ళే
క్రమంలో మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాం. చాలామంది ఈతలకు వెళ్ళేసి ఈత రాని ప్రదేశాల్లో, లోతు తెలియని ప్రదేశాల్లోకి వెళ్ళి చాలామంది ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు. అది నదులకైతేనేమి, చెరువులకైతేనేమి, సముద్రాలకైతేనేమి. ఈ కార్యక్రమంలో వెంకటాచలం ఎస్ఐ ఆంజనేయులు, పోలీస్ సిబ్బంది, నూనె లక్ష్మయ్య యాదవ్, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. గూడూరును జిల్లా చేయాలని భారత వికాస పరిషత్ సౌత్ ఇండియా ఉపాధ్యక్షుడు కంకణాల పెంచిన నాయక్ డిమాండ్ చేశారు. గూడూరు పట్టణంలోని గాంధీ బొమ్మ వద్ద చేపట్టిన రిలే దీక్షలు బుధవారానికి 164వ రోజుకు చేరుకున్నాయి. దీక్షల్లో కూర్చున్న జేఏసీ నాయకులు గూడూరుకు న్యాయం చేయాలని, జిల్లా చేయాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు పాల్గొన్నారు. గత 164 రోజుల నుంచి భావితరాల బిడ్డల కోసం, భవిష్యత్తు కోసం సంఘీభావ సెంటర్లో గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి తెలియజేసేది ఏమనగా మా గూడూరు జిల్లా చేయండి అని మేము ఇన్నిసార్లు ఆయనకి విన్నపించుకున్నాం. కానీ ఆయనైతే ఒక మాట అన్నారు, గూడూరు జిల్లా అంటే ఖచ్చితంగా చేస్తాం. ప్లాన్లో ఉంది కనుక మేము మా చేతుల్లో ఏం లేదు, ఇప్పుడు వస్తున్న పరిస్థితుల్లో మా చేతుల్లో ఏం లేదు, మేము ఖచ్చితంగా చేస్తాం అని మాట ఇస్తున్నారు. చాలా మంది దగ్గర చర్చించాం మేము, గూడూరు జిల్లా చేయాలని. ప్రతి అధికారులు ఫోన్లు చేసి చెప్పారు, మేము అక్కడంతా ట్రైనింగ్ అయ్యి వెళ్ళినాం మేము. అందువల్ల మీరు ఖచ్చితంగా మీరు గూడూరు జిల్లా చేయాల్సిందే సార్ అని చెప్పి చంద్రబాబు నాయుడు గారికి చెప్పుకున్నారు. దయచేసి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు దోచుకొని తినేస్తున్నారు. ఎవరి నాయకుడి గూడూరు సంపదని ఆయన ఏదో బయట నుంచి వస్తాడు, ఇది నాది ల్యాండ్ అని అంటాడు, ఇది మొత్తం మాదంటాడు. చెల్లకూరు గ్రామ అరుంధతీయవాడ పరిసర ప్రాంతాల్లో గత వారం రోజులుగా చెత్త పెరుగుని ఉండడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. ఇదే విషయం ఎమ్మెల్యేగా పోటీ చేసిన డాక్టర్ వెంకటేశ్వరులు మాట్లాడుతూ, చిన్న పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉన్నందున పురపాలక అధికారులు స్పందించి పరిసరాలను శుభ్రపరచాలని కోరారు. ఇది కరెక్ట్ కాదు, మేము అడిగేదాకా తెచ్చుకోపాకండి, చేస్తారులే పడతారులే ఓళ్ళకి సులభం చేస్తారులే అన్న నిర్లక్ష్యం మాకొద్దు. 1 or 2 days అంతే చెత్త పడతా ఉంది. లేకపోతే చెత్త మా కళ్ళ గరిపి కొడుతుంటే తూగులు పెట్టండి, ఫండ్స్ లేవని చెప్పాకండి. ఓకేనా? సో దయచేసి ఇక్కడ మంచి పరిసరాలు శుభ్రంగా ఉంచే విధంగా చర్యలు తీసుకోమని, ఇలాంటి పరిస్థితుల వల్ల ఏదైనా బాగలేకుండా వస్తే ఖచ్చితంగా ఉపేక్షించేది లేదని మిమ్మల్ని సవినయంగా వేడుకుంటూ. మనుబోలు కోదండరాంపురంలో వెలసిన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, నాగవల్లి దళార్చన, సింధూర పూజలు ఘనంగా నిర్వహించారు. భక్తులు ఇరుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధళ కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నాశమేపేతం పురుషస్థద్విశ్వానాం పదీవతం నారాయణ మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. పొద్దున వచ్చా ప్రసాదం కూడా వేరబడలే బాల్స్ మొన్నే తీసినాను అది.
బంగారం ధరలు అమాంతంగా పెరిగాయి. దిగుమతి సుంకాన్ని 10% పెంచడంతో ధరల్లో పెరుగుదల కనిపించింది. గూడూరు పట్టణంలో బుధవారం నాటి బంగారం వెండి ధరలను ది గూడూరు పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు. గ్రాము బంగారం ధర 15,556 రూపాయలు కాగా 8 గ్రాముల ధర 1,24,448 రూపాయలుగా ఉంది. అలాగే 10 గ్రాముల మోస బంగారం ధర 1,56,400 రూపాయలు పలికింది. ఇక వెండి గ్రాము ధర 302 రూపాయల 60 పైసలుగా ఉందని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మహానాడును ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తాం. కోవూరు నియోజకవర్గంలోని కిసాన్ సెద్దులో నిర్వహించిన మహానాడు సన్నాహక సమావేశంలో పాల్గొనే ఏర్పాటుపై చర్చించిన రాష్ట్ర మంత్రులు నారాయణ, ఆనం రామనారాయణ రెడ్డి, ఫరూక్ అచ్చెన్నాయుడు తదితరులు. దొంగతనాలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి. మనుబోలు మండలం మడపూరులో జరిగిన కార్డన్ సెర్చ్ లో పాల్గొని ప్రజలకు అవగాహన కలిగించిన సీఏ వెంకట్రావు, ఎస్ఐలు శివరాకేష్, ఆంజనేయులు. ఈ నెల 19న గూడూరులో టీడీపీ మినీ మహానాడు. గూడూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించిన పార్టీ నాయకులు సేలన్ కిరణ్ కుమార్, బిల్లి చెంచురామయ్య తదితరులు. ఆంజనేయుడికి విశేష పూజలు. మనుబోలు కోదండరాంపురంలో కొలువైన శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో హనుమతి జయంతి సందర్భంగా నిర్వహించిన అభిషేకాలు, సింధూరు పూజ వంటి కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.